సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ విదేశాంగ మంత్రి జయశంకర్తో సీఎం భేటీ కానున్నారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న జయశంకర్ రాత్రి ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. ఈ సమావేశంలో సీఎంతో పాటు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా కూడా పాల్గొంటారని తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన విదేశీ వ్యవహారాల శాఖతో ముడిపడి ఉన్న అంశాలపై జయశంకర్తో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం. అలాగే ఇంటర్నేషనల్ కామర్స్ అండ్ పొలిటికల్ భారత్ సమిట్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ లేదా మే నెలలో 2 రోజుల పాటు జరిగే సదస్సుకు విదేశీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలున్నాయి. సదస్సు నిర్వహణకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఈ అంశంపై జయశంకర్తో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. శివ, సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అసలు ఎన్నింటికి జరగబోతోంది, సమాచారం ఏంటి? రైట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈరోజు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తో భేటీ కాబోతున్నారు. ఇటు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై విదేశాంగ శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశం. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జి న్యాయమూర్తులతో పాటు రాజకీయ నేతలు కొంతమంది కీలక వ్యక్తుల ఫోన్లో ట్యాపింగ్ చేశారనే అంశంపై ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించిన కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కానీ శ్రవణ్ రావు వీరిద్దరు కూడా విదేశాల్లో తలదాచుకుంటున్నారు. అటువంటి వారిని ఇటు ఇండియాకు తీసుకువచ్చి వారిని ప్రశ్నించి అసలు నిందితులు ఎవరనే దానిపై విచారణకు సహకరించాలి, వారిని ఇండియాకు రప్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం సమర్పించబోతున్నారు. దానితో పాటు పలు కీలక అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడు దీనికి సంబంధించి 2013లోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంపై ప్రధానంగా 2023లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. దానికి సంబంధించి ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. దాని తర్వాత ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన వెంటనే మార్చి 11వ తేదీన ప్రభాకర్ రావు, మార్చి 15వ తేదీన శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. వారు అప్పటి నుంచి కూడా విదేశాలను తలదాచుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇటు ప్రభాకర్ రావు అక్కడ గ్రీన్ కార్డు కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇద్దరి వీసా గడువు కూడా ముగిసినప్పటికీ కూడా ఇద్దరు ఇండియాకు తిరిగి రాకుండా అక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన పాస్పోర్ట్ కార్యాలయంలో కూడా రెవెన్యూలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా వారు దరఖాస్తు చేసుకోలేదు. కానీ అక్కడే నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలదారులుగా పరిగణించి వారిని ఇక్కడికి రప్పించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విదేశాంగ శాఖ మంత్రికి విన్నవించబోతున్నారు. అంటే వారిని తీసుకురావడం ద్వారా ఈ కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి దానిలో కీలక ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకర్ గాని శ్రవణ్ రావును స్వదేశానికి తీసుకురావడం ద్వారా వారిని విచారించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విదేశాంగ మంత్రి జయశంకర్ కు విన్నవించనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.